హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ విలేజ్ భాష. ముందుగా వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ బైక్లు అన్నీ కనిపించడానికి రేపైతే యాక్షన్ చేయబోతున్నారు అనమాట. సో మన డిసెంబర్ నెలలో అయితే 28 తారీఖు అయితే యాక్షన్లు వేస్తారు శ్రీరామ్ ఆటో మాల్స్లో అనమాట. సో బైక్స్ అయితే చాలా ఉన్నాయి. సో వాటిలో వచ్చేసి మీకు కొన్ని బైక్స్ అయితే చూపిస్తానని చూసుకోండి, మీకు అంతా క్లియర్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ముందుగా వచ్చేసి మనం 10,000 అయితే అడ్వాన్స్ కట్టాల్సి ఉంటుంది. సో మార్నింగ్ అయితే మనం 10,000 అయితే అడ్వాన్స్ కట్టినాక ఏలం పాడాల్సి ఉంటుంది. సో ఏలంలో నేను ఒకటే రిక్వెస్ట్ చెప్పేది, సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ బైక్ నచ్చుతుందో బైక్ అయితే క్లియర్గా చూసుకోండి. సో చూసుకున్నాకనే మీరు బైక్ నచ్చితేనే తీసుకోండి, లేకుంటే వద్దు. 1-2 సార్లు 10 సార్లు కానీ చెక్ చేసుకున్న అక్కడే వచ్చేసి మీరు బైక్ని చెక్ చేసుకున్నాకనే ఏలం పాడండి. సో అంతవరకు అయితే వద్దనమాట. నేను ఏం చెప్తానంటే ఫ్రెండ్స్, కొనే ముందు 10 రకాలుగా ఆలోచించుకోవాలి. అలాగే వేలం పాడేటప్పుడు జాగ్రత్తగా పాడుకోండి. ఈ శ్రీరామ్ ఫైనాన్స్ కానీ సరే, పోలీస్ వారి వేలం పాడైనా సరే, సో కొంచెం జాగ్రత్తగా వాడుకోండి. సో ఎక్కువ ప్రైస్ కాకుండా, తక్కువ ఇది కాకుండా, సో బండి కండిషన్ ఉన్న బండి అయితే ఏలం వాడుకుంటే బాగుంటుంది. ఇక ఫ్రెండ్స్ ఇవన్నీ వెహికల్ ఇస్తే బాగుంటాయి, కొన్ని చెక్ చేసుకోండి. ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ బండ్లు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 10,000 అయితే కట్టాలి కదా. సో మన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తప్పనిసరి తీసుకెళ్ళాలి మీరు. సో మనం ఏ వెహికల్ తీసుకోలేదంటే 120 రూపీస్ అయితే మనకి సర్వీస్ ఛార్జ్ అయితే కట్ అవుతుంది. మనకి పేపర్స్కి సైన్ చేసాం కదా, సో వాటికి డాక్యుమెంట్స్కి అయితే కొంచెం 120 రూపీస్ అయితే కట్ చేసుకొని మిగతా అమౌంట్ అయితే మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. సో వెహికల్ తీసుకున్నామంటే యాజ్ ఇట్ ఈస్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వీటిలో ఈ బైక్స్ అయితే ఏలం వేస్తారు కదా, ఎలా వేస్తారంటే, సో ఒక్కొక్క బైక్ అయితే తీసుకొని వచ్చేసి మనకి ఏలం అనేది స్టార్ట్ చేస్తారన్నమాట. సో ముందుగా అయితే మనకి ప్రైజ్ అయితే ఏమి చెప్పరు, ఆ బైకు మోడల్ ఏది అని చెప్పి మొత్తం అయితే క్లియర్గా మనకు చెప్పడం జరుగుతుంది. అలాగే దాని ప్రైజ్ కూడా ఎంత ఉంది రేట్ అని చెప్పేసి ఒక బైక్ వచ్చేసి అని అనౌన్స్ కూడా చేస్తారన్నమాట. సో ముందుగా చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు. సో ముందుగా చెప్పడం అయితే మనకి రాదు, ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎవరు చెప్పారనమాట. సో ఏలం పాడేటప్పుడు మాత్రమే వాటి గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇక అది ఫ్రెండ్స్, మీరు ఎవరైనా బైక్ కావాలనుకున్నట్లయితే రేపు ఏలం జరగబోతుంది మన కర్నూలు జిల్లాలోని. సో ఎక్కడంటే పంచలింగాల టోల్గేట్ దగ్గర వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో కనిపిస్తుంది, మన హైదరాబాద్ రోడ్కి అయితే చూసుకోండి.